సో పశ్చాత్తాపం. మారు మనసు ఉన్నప్పుడు పశ్చాత్తాపం కూడా వస్తుంది మనుషులకు. మరి జక్కయ్య తను చేసినటువంటి అన్యాయంగా సంపాదించినటువంటి మరి యొక్క లంచాల విషయంలో మరి మారు మనసు పొందాడు. మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందాడు దేవుని యొక్క. ఎందుకంటే దేవునికి జక్కయ్య కావాలా, జక్కయ్యకి ఏసై కావాలి. కాబట్టి చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసి మరి నువ్వు కిందకి దిగు అన్నప్పుడు దిగి మరి తన ఇంటికి ఆహ్వానించినప్పుడు మరి జక్కయ్యతో పాటు తన ఇల్లు కూడా రక్షణ పొందింది. మార్పు చెందాడు, మారు మనసు కలిగింది. మరి తను చేసినంతా కూడా పశ్చాత్తాపం పొంది ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నాడు అన్యాయంగా తిరిగి ఇచ్చాడు. అలాగే పాపం స్త్రీ పరిసయ్యుని ఇంట్లో మరి భోజనానికి వచ్చినప్పుడు తన పాపాలను ఒప్పుకుంది, మారు మనసు పొందింది. మరి అత్తరపుడితో తన యొక్క పాదాలు కడిగింది, మార్పు చెందింది, తిరిగి పాపం చేయలేదు. ఆ రీతిగా మనుషులమైన మనము కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందినప్పుడు నిత్యరాజ్యానికి వారసులం అవుతాము, పరలోకానికి ఎత్తబడతాము. ఈ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మా సేవ విషయంలో ప్రార్థించండి.